ఆ గ్రౌండ్ కి అహ్మదాబాద్ గ్రౌండ్ కి మాత్రమే అహ్మదాబాద్ లో గ్రౌండ్ కి మాత్రమే మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం గానే ఉన్నది అధ్యక్ష. గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. आज यहाँ पर हुकूमत की जानिब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो चेंज करने के लिए चरलापल्ली स्टेशन का, चरलापल्ली हब का, बजाय उसके ऊपर बात करने के लिए आज से यहाँ पर हाउस में जरा एहसास नाम की, शर्म नाम की चीज नहीं है. ना सिर्फ उस्मान अली पाशा निजाम थे बल्कि पहले राज प्रमुख थे इस आंध्र प्रदेश के. ही वॉज द फर्स्ट गवर्नर ऑफ द आंध्र प्रदेश. उसके बावजूद भी फर्स्ट गवर्नर ऑफ इंडिपेंडेंट इंडियन स्टेट आंध्र प्रदेश के होने के बावजूद भी उनका नाम से इतनी तकलीफ है. तो ये लोग हिंदुस्तान के बारे में इनका ताल्लुक क्या है, क्या सोच सकते हैं, वो आपके सामने है. मैं आपसे गुजारिश कर रहा हूं कि हुकूमत ने जो पेशकश की है हम उसका सपोर्ट कर दें. నాగరాజు గారు అధ్యక్షులు ధన్యవాదాలు. మా మాట్లాడండి. అధ్యక్ష వారు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తా. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన దానిపైన మాకు అందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. చాలా గౌరవం ఉంది అధ్యక్ష. పొట్టి శ్రీరాములు అంటే మీ చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం. ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ ద ఇండియన్ పీపుల్ మ్యామ్ సార్. కానీ వీరు కొత్తగా వచ్చారో లేదో ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో తీసేశారు అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడద్దు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇండియన్ వినండి వినే ఒక్క తెచ్చుకోండి. ఇండియన్ పినల్ కోడ్ ను భారతీయ న్యాయ సంస్థ అని తెచ్చిండ్రు, ఐపీసీని. ఇట్లా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉన్నది అధ్యక్ష. మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా అగౌరవపరిచే ఈ యొక్క ప్రభుత్వం కాదు అధ్యక్ష. అందరి పట్ల వీరు ఆ సభలో లేరు. వాళ్ళ దాట ఇండియన్ టీం అట, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష. వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. అంటే ముస్లింలు అంటే మన దేశ ప్రజలు కాదు అధ్యక్ష. ఎంతసేపు మతాలు కులాలను విడదీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష. ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి ఎక్కడైనా చూడండి. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముస్లింస్ అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. ఎందుకు ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాలి అధ్యక్ష. దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం. మా తెలంగాణ స్టేట్ ప్రతి దాంట్లో కూడా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరికీ ఆమోదయోగంగా ఉన్నది అధ్యక్ష. ఇలాంటి వాటిని ఖండించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మొన్ననేమో అంబేద్కర్ని నిండు సభలో అవమానిస్తారు, దానికి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మాకు అంటే పొట్టి శ్రీరాముల పైన మాకు అభిమానం లేదు అధ్యక్ష. స్పీకర్ని అవమానిస్తారు. ప్రతిదీ వీళ్ళు ఇట్లానే మా అధ్యక్ష. ఎక్కడ కూడా మా కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష. పాకిస్తాన్ టీం అని సంబోధిస్తాడా? అంటే ముస్లింస్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారు? ముస్లింస్ అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పమని అంటే అధ్యక్ష. ఇంత అన్యాయం అధ్యక్ష. అంటే ఎంతసేపు కులాలు మతాలు ఇవే రెచ్చగొట్టడం అధ్యక్ష. అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది అధ్యక్ష. వీరికి కావాల్సింది కమ్యూనల్ ప్రాబ్లమ్స్, కమ్యూనల్ లేపాలి, కమ్యూనల్ ప్రాబ్లం తేవాలి. ఇదే అధ్యక్ష వీళ్ళకు ఉన్నది ముఖ్యంగా. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు మీ పేరు ఉచ్చారణ చేయలేదు. కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడండి సార్. లెట్ మీ కరెక్ట్ ఇట్ సార్.
Sir, let me correct it, sir. Let me correct it, sir. The- మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. పాల్వాయి హరీష్ బాబు గారు కూర్చోండి. హరీష్ బాబు గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సూర్యనారాయణ బాబు. థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బలాల గారు మాట్లాడుతూ సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఫస్ట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీద చేయాలండి? ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్పారు అధ్యక్ష. మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా, ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తా ఉన్నారు? ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారో చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం. కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ సభలో ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు. ముందు ఆయన విత్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమనండి అధ్యక్ష. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అది సిగ్గుచేట అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సింది కోరుతా ఉన్నాను.